సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ అవి. అండ్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ భోగి. నిన్న భోగి, ఈరోజు సంక్రాంతి. అయితే ఈరోజు బ్లాగ్ కాన్సెప్ట్ ఏంటంటే ఊరికి వెళ్దాం అనుకున్నా, కాకపోతే ఇంకా మొన్న సలాడ్ది కవర్ సాంగ్ అయితే రిలీజ్ చేసినాం కదా, దాన్ని బీటీఎస్ షార్ట్ అయితే ఎడిట్ చేస్తున్నా. ఆల్మోస్ట్ ఎడిట్ అయిపోయింది, కాకపోతే ఇంకా కొన్ని షార్ట్స్ అయితే ఉన్నాయి, అవి సాగర్ అని ఫోన్లు ఉన్నాయి. వాడేమో ఊరికి వెళ్ళిపోయాడు. ఊరికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాడు అక్కడనే ఉన్నాడు. ఇంకో 3 days పడతా వాడు రావడానికి. వాడు వచ్చిన తర్వాత వన్ ఫోన్ నుంచి మళ్ళీ పీసీలోకి ఎక్స్పోర్ట్ చేసుకొని వీడియోస్, దాని తర్వాత ఎడిట్ ఫినిష్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 75% వీడియో అయితే ఎడిట్ అయిపోయింది. ఇంకా 25% వన్ ఫోన్లో ఉన్నాయి కాబట్టి కొంచెం ఆగాల్సి వస్తుంది, అందుకే ఆగిన. ద మెయిన్ ఈరోజు వీడియో కాన్సెప్ట్ ఏంటంటే, మన శ్రీకర్ గాడు, గౌతమ్ గాడు అందరూ అక్కడ ఉన్నారు కాలనీలో. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు సంక్రాంతి, కైట్లు ఎగరేసుకుంటా. నాకు ఇక్కడ దోస్తులు ఎవరు లేరు, ఇంకా దోస్తులు మొత్తం ఉన్నాయంటే వాళ్ళే. ఇప్పుడు అటు వెళ్ళి వాళ్ళతో చేసే చిల్ అయ్యి సాయంత్రం అట్లా వచ్చేద్దాం. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. అవును, చెప్పడం మర్చిపోయినా, ఇంతవరకు ఎవరైతే కవర్ సాంగ్ అయితే చూడలేదో కింద డిస్క్రిప్షన్లో అయితే దాని లింక్ అయితే పెడతా. ఫాస్ట్గా వెళ్ళి వీడియో అయితే చూసేయండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీకు ఏది అనిపించిందో అయితే కామెంట్లు అయితే ఇవ్వండి. అండ్ మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ ముందుగా అవుట్ఫిట్ చూపిస్తా, ఒక్క నిమిషం. దిస్ ఈజ్ మై సంక్రాంతి అవుట్ఫిట్. లెనిన్ షర్ట్ వేసుకున్నా, మంచిగా ఫార్మల్ ప్యాంట్ అయితే వేసిన. ఇంకా చెప్పులు అయితే వేసుకోవాలి ఈరోజు, షూ అయితే కాకుండా. ఇంకా రోజు షూ వేసుకుంటాం, మా అప్పుడప్పుడు చెప్పులు కూడా వేసుకోవాలి. చెప్పులు అయితే వేసుకొని ఇంక వెళ్దాం, స్టార్ట్ అయిదాం. ఆల్రెడీ లేట్ అయిపోయింది, వాళ్ళు ఫోన్ చేస్తాను ఉన్నాడు అప్పటి నుంచి. సో లెట్స్ గెట్ స్టార్ట్. బాయ్. तो कैसा लग रहा तुम्हारा भाई? हीरो मटेरियल. సో లేట్ అయితే అయిపోయింది, వెళ్ళిపోదాం మేడం. ఫాస్ట్ లైట్స్ ఆఫ్ కారం వేసుకో. ఇవైతే ఇంటికాడ వేసుకోడానికి, ఇవి వేసుకొని ప్రజెంట్ కొంచెం మంచిగా ఉంటుంది. అప్పుడప్పుడు ఇట్లాంటి కూడా ట్రై చేయాలబ్బా. సో లేట్ అయిపోయింది. సో హెల్మెట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు హెల్మెట్ మర్చిపోయాను మళ్ళీ బైక్ వేసి అయితే వచ్చిన. సో వెళ్దాం, లేట్ అయిపోయింది ఇప్పటికే. కిందకి ఇంకా రైడ్ చేసుకుంటే అయితే బ్లాగ్ అయితే చేయలేను. మధ్యలో ఏమైనా చూపించాలనుకుంటే చూపిస్తా, లేకపోతే డైరెక్ట్ ఆనే కలుద్దాం. సీ యూ. కాలనీలోకి ఎంటర్ అవుతుంటే మైసమ్మ టెంపుల్ ఉంటుంది. ఇలా సమాన్ పక్కనే ఉంటుంది. సో అక్కడైతే దర్శనం చేసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్తున్నా. అక్కడికి వెళ్ళాక వెళ్తాం, మన కొడుకులు ఏం చేస్తారు అనేది. అక్కడికి వెళ్ళాక వెళ్తాం. దిస్ ఈస్ రాకీస్ కేజీఎఫ్. ఆ రాకీ ఎవరో కాదు, ఇప్పుడు ఫోటో పెడతా చూడండి. హీరో సో అందరూ అయితే ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. అలా బాక్స్ పెట్టుకొని. ఇంకో ఇంటి పేరు శ్రీమన్, వాడు శ్రీకర్ గాడు, ఆడ కూర్చున్నాడు మనోజ్. వీళ్ళందరూ పతంగులు వేసి దండోరు వేసి తీయండి. అందాక ఫోన్ చేసినా, వాడు కింద తింటున్నా అన్నాడు. ఇక వాడు తిన్నాక పైకి వస్తాడు, వాడు వచ్చినాక చూపిస్తాయి అనేది. మా వాడైతే సైకి అసలు మెంటల్ వేస్తున్నాడు. అని రావద్దు అది. అరే పాల్తులారా, అరే ఓ అరే అరే నువ్వు వాడికి ఎందుకు పోయినావు? అరే దిగు, నేను కూడా వస్తున్నా. వీడు కైట్ ఆ బిల్డింగ్ మీద పడదేమో, ఆడుకోరా కైట్. బిల్డింగ్ వాళ్ళు తీసేసుకురు అప్పుడే. ఏ రాబే
కిందికి రా ఇద్దరం పోదాం శ్రీగర్ ఇద్దరం పోదాం కిందికి రా బిల్డింగ్ మీద పోయిండాడు కైట్ కోసము ఎరా శాతగాని కొడుకు మా వాడు కైట్ కోసం అని పోయిండు కాకపోతే కైట్ వేరే బిల్డింగ్ వాళ్ళు తీసుకురాని మాంజా చుట్టుకొని వస్తున్నాడు పోయి అమ్మా ఏం చిల్లరగా ఉన్నాడు రా నాయన వాడు ఇంకో ఎగరాక కిస్మత్కి వీని కైట్ ఎగిరింది ఇంకో ఇది సెకండ్ షో ఇది నా థమ్స్అప్ గ్లాస్ తీసుకున్నాడు షో చేస్తున్నా అప్పటి నుంచి ఆడు పట్టుకోరా అని ఇచ్చిన ఈ వేస్ట్ కాడు పెద్ద వాడు ఎగరేస్తుంది కానీ మీకైతే ఎగరండి కానీ రా కైట్ ఎవరంటే ముఖం తిప్పుకుంటున్నా అప్పటి నుంచి సంక్రాంతి అంటే ఏంద్రా సంక్రాంతి అంటే చెప్పరా సంక్రాంతి సంక్రాంతికి ఏం చేసేది కైట్లు ఎగరేస్తాను మా మమ్మీ అన్నం పెట్టగలనా దాన్ని నాకు వద్దా అని చెప్పి మరి కైట్లు ఏం చేస్తున్నావు అరే సరే అని జారి పడవే పాపం కలే ప్రేసి ఓసి పిసాచి అలా నవ్వుకుంటూ ఊడిపోకే ఊరు ఊరికే ఊహల్లో ఉంటాం చాలే ఇంకా అనుకోముందు వెనుక చూసుకొని బంధం ఆలోచిద్దాం చక్కగా కూర్చొని చర్చిద్దాం చాలు యుద్ధంగా జీకొద్దాం వస్తే నీకేమి కష్టం బాగానే ఎక్స్ట్రా తింటున్నారా నేను ఎవరో నీకు తెలియదు నువ్వెవరో నాకు తెలియదు ఇందాక పెట్టి తీసుకురావారా ఇచ్చేసారా అరే చేతి కడగ లెంపిరా అది అరే మళ్ళా పోయిందా పతంగు వీడంత నీకు కాండ ఎగేసినాక ఇస్తారా అన్నాడు కాడి వేసుకొని ఇచ్చిండు ఎగిరేస్తుండు బాయ్ గ్రీన్ పతంగ్ బాయ్దే బెంచ్ కోసం చూస్తుండు A few moments later. సో ఇది వ్లాగ్ అయితే ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇంకా కట్ చేసిన మ్యాక్సిమం ఫోన్లో ఛార్జింగ్ లేకుండే వీడియో తీయడం ఛార్జింగ్ పెట్టడం అయిపోయింది. ఇంకా ఎంజాయ్ అయితే మంచిగానే చేసినాం. ఏమంటే బాయ్ బాయ్ సూపర్ వచ్చింది వ్లాగ్. లెట్స్ వాచ్ ఇట్. ఇంకేం లేదు చెప్పేది. ఇంటికి పోయిన తర్వాత దీన్ని ఎండ్ చేసి ఓపిక లేదని ఇక్కడనే ఎండ్ చేసేస్తున్నా.
మళ్ళీ ఇప్పుడు ఆడదాకా పోయి ఇంటికి పోయిన తర్వాత ఫోన్ ఛార్జింగ్ పెట్టి మళ్ళీ వ్లాగ్ చేసే అంత ఓపిక అయితే అస్సలు లేదు. సో ఇక్కడికే ఎండ్ చేసిన వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఛానల్. థ్యాంక్ యూ.